హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ హైకోర్టు నుండి మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ల నుంచి మనకు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే అడగడము జరిగింది. సో మరి మన కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ 499 రూపీస్కే 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు గ్రాండెడ్ టెస్టులు కూడా మన కోర్స్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. 1 year వ్యాలిడిటీతో దీన్ని అయితే అందజేస్తున్నాం. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడము జరిగింది. లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు చాలామందికి జాబ్ వచ్చింది. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోర్స్లో హైకోర్టులో కూడా మన స్టూడెంట్స్ అయితే జాబ్ చేస్తున్నారు. సో మీకు లాస్ట్ టైం కనుక జాబ్ మిస్ అయితే ప్లస్ ఈ ఇయర్ కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% యూజ్ అవుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ రిక్వెస్ట్ మేరకు ఇటీవల తెలంగాణలో జరిగినటువంటి డిస్ట్రిక్ట్ మరియు హైకోర్టు ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు, ఏ టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి ఒక ఐడియా కోసము ఈ క్లాసెస్ వారి యొక్క రిక్వెస్ట్ మేరకు అయితే అందించడం జరుగుతుంది. ఎవరైతే ఏపీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఇటీవల నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది కదా హైకోర్టుకి సంబంధించి. సో ఆ యొక్క ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి తప్పకుండా ఇవైతే యూజ్ అవుతాయి. జీకే పాయింట్ ఆఫ్ వ్యూకి సంబంధించి కానివ్వండి, లేదంటే వేరే ఇతర సబ్జెక్ట్స్కి సంబంధించి కానీ క్వశ్చన్స్ రిపీటెడ్గా అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి తప్పకుండా వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. మీ యొక్క ఒపీనియన్ని క్లాస్ మొత్తం విన్న తర్వాత కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఏ క్వశ్చన్స్ మీకు ఇంపార్టెంట్ అనుకుంటున్నారో వాటిని మీరు నోట్ చేసి పెట్టుకున్నట్లయితే మీకు ఎగ్జామ్కి ముందు రివిజన్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సో కాబట్టి తప్పకుండా వీడియోని కంపల్సరీగా వాచ్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి. సో లేట్ చేయకుండా క్లాస్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఫస్ట్ క్వశ్చన్, కర్ణాటక సంగీతంలో ట్రినిటీ అని ఎవరిని పిలుస్తారు? హూ ఈజ్ నోన్ యాజ్ ద ట్రినిటీ ఇన్ కర్ణాటక్ మ్యూజిక్? ఆన్సర్, త్యాగరాజు, ముత్తుస్వామి, దీక్షితార్, శ్యామశాస్త్రి. వీరి ముగ్గురిని కలిపి ట్రినిటీ ఇన్ కర్ణాటక్ మ్యూజిక్ అని పిలవవచ్చు. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. పరమాణు సంఖ్య 56, బేరియం కలిగిన మూలకము ఏ సమూహానికి చెందినది? అన్ ఎలిమెంట్ విత్ అటామిక్ నెంబర్ 56 బిలాంగ్స్ టు విచ్ గ్రూప్? ఆన్సర్ ఇస్ ఎస్ సమూహ మూలకాలకు చెందినదిగా మనము చెప్పుకోవచ్చు. ఈ పరమాణు సంఖ్య 56నే బేరియం అని కూడా పిలుస్తారు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆఫ్ఘనిస్తాన్లో అశోకుని శాసనాలు ఈ క్రింది వాటిలో ఏ లిపిలో వ్రాయబడ్డాయి? అశోకాస్ ఇన్స్క్రిప్షన్స్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ వేర్ రిటన్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్క్రిప్ట్స్? ఆన్సర్, గ్రీకు అరామిక్ లిపిలో వ్రాయబడ్డాయి. అశోకుని శాసనాలు ఎక్కువగా బ్రాహ్మీ లిపిలో వ్రాయబడ్డాయండి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూద్దాము. 2023లో బీహార్ ముఖ్యమంత్రి ఎవరు? హూ విల్ బీ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్ ఇన్ 2023? సో ఇవి జీకే క్వశ్చన్స్ కింద అడగడం అయితే జరుగుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ తప్పకుండా గుర్తుంచుకోండి. ఆన్సర్ వచ్చేసి నితీష్ కుమార్ 9వసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అర్జున్ సింగ్ ధూర్వే ఏ నృత్యానికి సంబంధించినది? అర్జున్ సింగ్ ధూర్వే ఈజ్ రిలేటెడ్ టు విచ్ డ్యాన్స్? ఆన్సర్, భైగా నృత్య రూపము. మధ్యప్రదేశ్లోని భైగా నృత్య రూపానికి చేసిన కృషికి అర్జున్ సింగ్ ధుర్వేకి 2022లో పద్మశ్రీ అవార్డు కూడా లభించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
2011 జనాభా లెక్కల ప్రకారము ఏ రాష్ట్రము అత్యధిక పిల్లల లింగ నిష్పత్తిని కలిగి ఉంది? అకార్డింగ్ టు 2011 సెన్సస్, విచ్ స్టేట్ హ్యాస్ ద హైయెస్ట్ చైల్డ్ సెక్స్ రేషియో? ఆన్సర్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. 2011 జనాభా లెక్కల ప్రకారము అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం అనేది అత్యధిక పిల్లల లింగ నిష్పత్తిని అయితే కలిగి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2011 జనాభా లెక్కల ప్రకారము భారతదేశ జనాభా ఎంత? వాట్ ఈస్ ద పాపులేషన్ ఆఫ్ ఇండియా యాజ్ పర్ 2011 సెన్సస్? 1.21 బిలియన్లు. నెక్స్ట్ క్వశ్చన్. ఒడిశా రాష్ట్రంలోని తీర ప్రాంత నగరమైన పూరిలో ఏ దేవుని ఆలయము ఉంది? A temple of which god is located in the coastal city of Puri in the state of Odisha? Answer జగన్నాథుడు. నెక్స్ట్ వన్ చూద్దాం. విటమిన్లు ఈ క్రింది వాటిని సరిపోల్చండి. సో ఇక్కడ విటమిన్స్ ఇచ్చారు, వాటికి సంబంధించి రిలేటెడ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. వాటిని మనకు క్వశ్చన్ పేపర్లో జిగ్జాగ్ మేనర్లో ఇస్తారు. బట్ ఇక్కడ మీకు కరెక్ట్గా ఆన్సర్ తెలియాలని మ్యాచింగ్ కరెక్ట్గా కంపేర్ చేసి ఇవ్వడం అయితే జరిగింది, గమనించాలి. సో చూద్దాం, ఆన్సర్ చూద్దాము. విటమిన్ ఏ, దీని లోపము రాత్రి అంధత్వము మరియు రోగనిరోధక వ్యవస్థ బలహీనతకు కారణమవుతుంది. రాత్రి చూడడం కూడా కష్టము అవుతుంది దీనివల్ల, ఈ లోపం వల్ల. నెక్స్ట్ విటమిన్ B1 థయామిన్, దీని లోపము బెరీ అనే వ్యాధిని కలిగిస్తుంది. ఇది నాడీ వ్యవస్థ మరియు గుండెను ప్రభావితం చేస్తుంది. ఇక నెక్స్ట్ విటమిన్ సి, దీని లోపం వల్ల గాయాలు నయమవుతాయి, గమ్స్ కర్వీకి దారితీయవచ్చు. ఇది చిగుళ్ళలో రక్తస్రావం మరియు నెమ్మదిగా ఉంటుంది. సో ఇక్కడ ఎడిట్ చేసుకోండి. దీనివల్ల గాయాలు అనేవి త్వరగా నయం కావు, గమ్స్ కర్వీకి దారితీయవచ్చు. ఇది చిగుళ్ళలో రక్తస్రావం మరియు నెమ్మదిగా, అంటే చిగుళ్ళలోంచి నెమ్మదిగా రక్తస్రావము కొద్దిగా అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ విటమిన్ డి, దీని లోపం వల్ల రికెట్స్ వ్యాధి అనేది సోకుతుంది లేదా వస్తుంది. పిల్లల్లో ఎముకలు బలహీనపడటము దీని యొక్క లక్షణము. మరియు ఆస్టియోమలాసియా, పెద్దవారిలో ఎముకలు బలహీనపడటానికి ఈ యొక్క విటమిన్ డి లోపం అనేది దారితీస్తుంది. ఇక నెక్స్ట్ వన్ చూద్దాము క్వశ్చన్. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ 2024లో ఏ భారతీయురాలిని చేర్చారు? విచ్ ఇండియన్ ఇంజెక్టెడ్ ఇంటూ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ 2024? ఆన్సర్ నీతు డేవిడ్ని చేర్చడం అయితే ఇక్కడ జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో భారతదేశంలో పంటలు పండే సీజన్లు కాదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ క్రాప్ గ్రోయింగ్ సీజన్స్ ఇన్ ఇండియా? ఆన్సర్ వచ్చేసి కోరల్ అనే సీజన్లో పంటలు పండే సీజన్ అనేది ఇది కాదు. నెక్స్ట్ హరప్పా శైలిలో ఏ మోర్టార్ను కలుపుతూ ఇటుక నిర్మించారు? హ్యాపెన్ స్టైల్ బ్రిక్ వాజ్ బిల్ట్ బై మిక్సింగ్ విచ్ మోటార్? ఆన్సర్ వచ్చేసి మట్టి మోటార్. నెక్స్ట్ వన్ చూద్దాం. 37వ జాతీయ క్రీడలో మహారాష్ట్ర ఎన్ని పతకాలు సాధించింది? హౌ మెనీ మెడల్స్ వన్ బై మహారాష్ట్ర ఇన్ 37th నేషనల్ గేమ్స్? ఆన్సర్ మొత్తం వచ్చేసి 228 పతకాలతో పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. గోవాలో గురువారం ముగిసినటువంటి 37వ జాతీయ క్రీడల్లో మహారాష్ట్ర 80 స్వర్ణాలతో సహా 228 పతకాలతో పతకాల పట్టికలో అయితే అగ్రస్థానంలో నిలిచినట్లుగా అయితే ఇక్కడ చూడవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈరోజుకి సంబంధించినటువంటి క్లాస్. ఈ క్లాస్ మీకు నచ్చిందా? అయితే తప్పకుండా మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీకు ఎలాంటి క్లాసెస్ కావాలి, ఏ టాపిక్కి సంబంధించి కావాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీ యొక్క రిక్వెస్ట్ మేరకు క్లాసెస్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ నైస్ డే, బాయ్.